హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కలిసి మీరు అందరూ బాగానే ఉంటారు. అండ్ పెద్ది మూవీ నుంచి వచ్చే ఒక్కొక్క అప్డేట్ ఎలా ఉన్నాయంటే అసలు కొత్త బ్లడ్ బాయిల్ అవుతున్నాయి. అలాంటి అప్డేట్ అయితే ఇస్తున్నారు బుజ్జిబాబు. ఆ అప్డేట్ తెలుసుకున్న ముందు ప్లీజ్ నా కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 1K దగ్గరలో ఉన్న ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ 98% సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. ఇలాంటి అయితే మన ఛానల్ కొంచెం హానికరం, కొంచెం కాదు చాలా హానికరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ పక్కన ఉన్న గంట బెల్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి అండ్ మీరు అలా చూస్తుంటారు అండ్ ఎంకరేజ్ అలా చేస్తుంటారు. అండ్ నాకు కూడా కొంచెం వీడియోస్ ఇంకా తీయాలని ఒక ఉత్సాహం కలుగుతుంది. అండ్ యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పెద్ది మూవీ నుంచి వచ్చే అప్డేట్ ఏంటంటే మొన్న చరణ్ అన్న బర్త్డే రోజు వచ్చిన ఒక గ్లిప్స్ 1.35 seconds వచ్చిన ఒక ట్రీజర్ అసలు సోషల్ మీడియానే ఇలా పండబెట్టింది అనమాట. మొత్తం వేరే లెవెల్. ఎందుకంటే అండ్ బుజ్జిబాబు గారు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఎవరిది అండ్ మున్నాబాయిది అండ్ జాన్వీర్ కపూర్ది ఇద్దరు ముగ్గురిది కూడా రిలీజ్ చేశారు పోస్టర్. ఆ ఒక పోస్టర్ కూడా చాలా రేర్ అండి. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే క్రికెట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే. అండ్ మొన్న వచ్చిన సాంగ్ ఒకటి, ఆ ఒక సాంగ్ మీద ఎంత ట్రోల్ చేశారంటే దాదాపుగా మొన్న చిక్రీ సాంగ్ మీద జస్ట్ ఒక ప్రోమో ఒక వీడియో రిలీజ్ చేశారు. బుజ్జిబాబు అండ్ AR రెహమాన్ కూర్చొని డిస్కస్ చేసిన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ ఒక వీడియోలో దాదాపుగా 2 minutes 30 seconds వరకు జస్ట్ వాళ్ళు అలా మాట్లాడుకునే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? చిక్రీ అనే అర్థం ఏంటిది అంటే అంటే ఒక ముక్కు పుడక వేసుకున్న అమ్మాయి ముక్కు పుడక ఉన్నా లేకున్నా అందం ఎలా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇవి ఉన్నా లేకున్నా అమ్మాయి అందాన్ని ఎలా పోల్చాలి. అండ్ కాటిగా కళ్ళకు కాటిగా ఉన్నా లేకున్నా అమ్మాయి అందాన్ని ఎలా పోల్చాలి, ముక్కు పుడక ఉన్నా లేకున్నా అమ్మాయి అందాన్ని ఎలా పోల్చాలి అనేది చిక్రీ యొక్క వర్డ్ మీనింగ్. ఆ తర్వాత మొన్న వచ్చిన ఒక 30 seconds ఒక సాంగ్ ప్రోమో. ఆ ఒక సాంగ్ ప్రోమో ఎలా ఉందంటే దీని మీద అది బాగుంది. దీని మీద జరిగిన వీడియో ఎంత వైరల్ అయిందంటే, ఎంత ట్రోల్ అయినాయంటే అసలు పచ్చి బూతులు. అసలు ఇన్స్టాగ్రామ్ అయినా కానీ యూట్యూబ్ అయినా కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కానీ అది జరిగేది ఒకటే. చరణ్ అన్న మీద వేసిన ఆ స్టెప్ మీదనే ట్రోల్ జరుగుతున్నాయి. ఆఫ్టర్ రిలీజింగ్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత అసలు ట్రోల్స్ అన్నీ ఆపేశారు నిజంగా. ఎందుకంటే హరిహర వీరములు దాదాపు 48 million వరకు అంటే ఒక యూట్యూబ్లోనే సాంగ్స్ ఒక top 1లో ఉండేది. ఇవన్నీ ఆ తర్వాత హైరానా సాంగ్, గేమ్ చేంజర్ నుంచి హైరానా సాంగ్ అండ్ ఇంకొక సాంగ్ గేమ్ చేంజర్ ఉండే దాదాపు 2 songs. అంటే 4th place పుష్ప అది పుష్ప మూవీ నుండి ఒక సాంగ్ ఉండేది. ఈ యొక్క 3-4 songs దాటి చిక్రీ సాంగ్ ఒక ఫస్ట్ లెవెల్లో వచ్చేసింది. ఎందుకంటే సాంగ్స్ AR రెహమాన్ గారు కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ RR ఉంటుంది కదా, వేరే లెవెల్. అంటే ఒక్కసారి లిరిక్స్ అయితే అర్థం చేసుకోండి. బిట్ టు బిట్ అండ్ షార్ట్ టు షార్ట్ చాలా బాగున్నాయి. అండ్ గేమ్ చేంజర్ మూవీలో వచ్చిన డ్యాన్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు, అంతగా ఎక్కలేదు. నాకే కాదు చాలామందికి ఎక్కలేదు. ఎందుకంటే అసలు ఆ సాంగ్స్ అయినా కానీ ఏదైనా కానీ ఇది తమన్ గారు ఇది మొత్తం ఫ్లాప్ చేసేస్తున్నాడు. మొత్తం అసలు ఏం ఇయ్యలేకపోయాడు అంతే. హైరానా సాంగ్ ఒక్కటే బాగుంది. అండ్ పెద్ది మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే AR రెహమాన్ గారి మనం పాత మూవీస్ చూసుకున్నా అసలు కథ వేరుంటుంది. అండ్ సెకండ్ సాంగ్ ప్రోమో ఎప్పుడంటే December 15th అయితే సెకండ్ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేస్తారని కొంచెం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. December 15th అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ యొక్క విషయం విన్న తర్వాత నాకైతే పిచ్చ హ్యాపీ అనిపించింది. అండ్ సంక్రాంతికి మాత్రం హీరోయిన్, హీరో, విలన్ అండ్ క్యాస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో ట్రీజర్ అంటే వాయిస్ మొన్న వచ్చిన ఏంటంటే జస్ట్ ఒక హీరోనే ఒక వాయిస్ టేక్ ఓవర్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు చాలామంది ఒక ట్రీజర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ అది సంక్రాంతికి అయితే ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఇది విన్న తర్వాత నాకైతే సాయిరామ్ అనుకున్నా, మనస్ఫూర్తిగా హాయ్ అనుకున్నా. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఇన్ ఇండియన్ సినిమా నేను ఎవర్ సీ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అది పెద్ది మూవీతో చరణ్ అన్న అయితే కమ్బ్యాక్ ఇస్తున్నారు. అది ఈ మాత్రం చాలు. యాజ్ ఎ చరణ్ అన్న ఫ్యాన్గా కానీ యాజ్ ఎ డై హార్డ్ చరణ్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా, పెద్దితో మాత్రం ఖచ్చితంగా ఇది అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ మూవీతో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అండ్ బుజ్జిబాబు అలా కాదు, గట్టిగా అయితే బిర్యానీ వండుతాడు. ఈ యొక్క గట్టిగా ఎలా అంటే ఎవరైనా జీర్ణించుకోలేకుంటే కొంచెం అది మాకు తొందరగా జీర్ణించుకోండి. ఎందుకంటే March 26 ప్రీమియర్ షో అయితే పడుతున్నాయి. అసలు శ్రీరామనవమి రోజు ముందు రోజే ప్రీమియర్ షో అయితే పడుతున్నాయి. అండ్ మీరైనా ఉంటే అది ప్యారడైస్ మూవీ కూడా పోస్ట్పోన్ ఆల్మోస్ట్ చేస్తారని ఒక సోషల్ మీడియాతో బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ వార్ మూవీ అయినా కానీ లవ్ మూవీ అయినా కానీ అసలు చాలా
మూవీస్ ఏమైనా ఉన్నాయి, పాన్ ఇండియా మూవీస్, హాలీవుడ్ మూవీస్ కూడా పోస్ట్ పోన్ చేస్తారనుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద మూవీకి వచ్చే హైప్ అలాంటిది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను మీకు మూవీ అప్డేట్స్ ఇస్తూ ప్రతి మూవీస్ అప్డేట్ ఇస్తుంటా, అండ్ ప్రతి మూవీ రివ్యూ ఇస్తుంటా, అండ్ ప్రతి మూవీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా. అండ్ మీరు చేయాల్సింది ఒకటే, పక్కనున్న గంట బెల్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. 98% అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. ప్లీజ్ ఎవరైనా కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంతకుమించి నేను మిమ్మల్ని ఏం అడగను. అండ్ గంట బెల్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.